ಹನುಮನ ಗೋತ್ರ ಘೋಷ್ಯ ಕುಂಕು ಬಾಲಾಜಿ ನಾಮದೇಶ వరలక్ష్మమ్మ నామదేశ ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు సార్? జైహింద్ మిత్రమండలి ఆధ్వర్యంలో రామలింగపురంలో 56 సంవత్సరాల నుంచి నిర్వీర్యంగా వినాయక చవితి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈరోజు మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు ఒక ఆనందంగా ఉంది సార్. ఇది ఏంటి, దేనికి నిదర్శనం? మనం ఇంత విధంగా చేస్తున్నాం కదా. హిందూయిజానికి ప్రతీకగా ఈరోజు ఈ కాషాయ కండువాలు ప్రతి ఒక్కరికి, యువతకి, పెద్దలకి, వీళ్ళందరూ కూడా హిందూయిజాన్ని ప్రోత్సహించే విధంగా ఈ కాషాయ కండాలు ధరించడం జరిగింది. సార్ రోజుకి ఎన్ని వేల మంది రాబోతున్నారు సార్కి దర్శన భాగంగా వాడికి? వివిధ ప్రాంతాల నుంచి రోజుకి 10 నుంచి 15 వేల మంది ఈ గణనాథుని దర్శించుకునే దానికి ఇక్కడికి వస్తుంటారు. సార్ ఈ సంవత్సరం ఏంటి స్వయంభూ రామచంద్రమూర్తిగా కనపడుతున్నారు. ఏంటి సంవత్సరం ఏంటి? ఇంకా ఈ సంవత్సరమే సంవత్సరం కూడా ఒక రూపంలో ఉండేవారు కదా, కానీ ఈ సంవత్సరం ఎందుకు ప్రత్యేకంగా రామచంద్రమూర్తులు అవతార రూపంలో కనిపిస్తున్నారు? ఒక్కొక్కసారి ఒక్కొక్క రూపాన్ని ఎంచుకోవడం జరుగుతుంది. ఈసారి మన అయోధ్యలో రామ మందిరం పూర్తయిన సందర్భంగా రామ రూపంలో ఈరోజు వినాయకుడిని ఈరోజు ప్రతిష్ఠించడం జరిగింది. ఉట్టి కార్యక్రమం ఎన్ని గంటలకు జరగబోతుంది? ఈరోజు సాయంత్రం 7:30కి ఉట్టి కార్యక్రమం జరుగుతుంది. సోమవారం రోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. తీర్థ ప్రసాదాలు భక్తులకి సమర్పిస్తున్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు స్వామి? 56 సంవత్సరాల నుంచి స్వామి. ఇక్కడ ఉట్టి ఏ రోజు కొడతారు? ఈరోజు సాయంత్రం. ఎలా ఉండబోతుంది? మనంగా ఉండదు స్వామి. ఈ తీర్థ ప్రసాదాలు రోజుకి ఎంత మందికి పెట్టబోతున్నారు స్వామి? 5,000 నుంచి 6,000 మంది దాకా. రోజు వచ్చిన వాళ్ళకల్లా పెద్ద స్వామి. ఇక్కడ ప్రముఖులు